హలో హాయ్ అందరికీ. ఇవాల్టి వీడియోలో ఏంటంటే సీనియర్ సిటిజన్షిప్ కార్డ్ ఏదైతే ఉందో సీనియర్ సిటిజన్షిప్ కార్డు వాటి యొక్క ప్రయోజనాలు ఏంటి, వాటి ఫుల్ డీటెయిల్స్ ఏంటి వాటి వీడియోలో చూద్దామన్నమాట. దీని గురించి ఇది తీసుకున్న వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటి టోటల్ ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనకు దీని గురించి ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అఫీషియల్గా. దీనిలో ఏం రాసుంది అనేది చూద్దాం. ఫస్ట్ దీనివల్ల యూజెస్ ఏంటి వాటి గురించి తెలుసుకుందాం. సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే బోలెడని ప్రయోజనాలు మీ చేతిలో ఉన్నట్లే. అయితే దేశవ్యాప్తంగా ఎక్కడైనా సేవలను నిరాటంకంగా పొందవచ్చు. అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలను సులభంగా పొందవచ్చు. అయితే వయసు ధృవీకరణకు ఆధార్ ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూపించాల్సిన అవసరం లేకుండానే ప్రయోజనాలను మీ సొంతం చేసుకోవచ్చు. అంటే చాలామంది ఆధార్ కార్డు కానీ బస్సుల్లో కానీ నెక్స్ట్ కొన్ని చోట్ల 60+ ఎవరికైతే నిన్ను ఉంటాయో వీళ్ళందరికీ ఆధార్ కార్డు ఇలాంటివి అయితే చూపిమని అడుగుతూ ఉంటారు అనమాట. మనకు సీనియర్ సిటిజన్షిప్ కార్డు కానీ ఉన్నట్లయితే ఈ అవసరం లేదు. మనకు కంప్లీట్గా ఈ కార్డు ఉంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి అయితే 2006లో అప్పటి కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆ మేరకు ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది. అయితే అప్పటి నుంచి ఇది అమల్లో ఉంది. అయితే ముదిమ వయసులో ఉన్నటువంటి వాళ్ళు కన్నబిడ్డల నిరాదరణకు గురైన వారికి ఏ ఆదరణ లేని అనాథ వృద్ధులు ఆశ్రమాలలో సేవలు పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. చాలామంది ఓల్డ్ పీపుల్స్ అయితే ఉంటారన్నమాట, పేరెంట్స్ పిల్లలు పట్టించుకోకుండా. బట్ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వృద్ధాశ్రమాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిలో జాయిన్ అవ్వడానికి చాలా యూస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఆర్టీసీ బస్సులు. ఆర్టీసీ అంటే తెలుసు కదా, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ఆర్టీసీ బస్సులు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకైతే అమౌంట్ అనేది కొంచెం తగ్గిస్తారు ఈ కార్డు ఉండడం వల్ల. అయితే టికెట్లో 25% రాయితీ లభిస్తుంది. 25% అయితే మనకు అమౌంట్ తగ్గిస్తారు అనమాట టికెట్ తీసుకునే దానిపైన. నెక్స్ట్ వచ్చి దూర ప్రాంతాలకి కాకుండా ఇతర ఆర్టీసీ సర్వీసులన్నింటిలో వృద్ధులకు 2 సీట్లు రిజర్వ్ చేస్తారు. అంటే వీళ్ళకంటే సీట్స్ అనేవి సపరేట్గా కేటాయించడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే రైళ్లలో లోయర్ బెర్త్లు. రైల్వే స్టేషన్లో వయోవృద్ధులకు ప్రత్యేకంగా టికెట్ కౌంటర్లు ఉంటాయి. అవసరమైన వారు వినియోగించుకునేందుకు వీల్ చైర్ సదుపాయం ఉంటుంది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, 45 ఏళ్లు పైగా వయసు నుండి ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు, గర్భిణులకు లోయర్ బెర్త్ల రిజర్వేషన్ కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుంది ఈ కార్డు ఉండడం వల్ల. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఒక్కో స్లీపర్ కోచ్లో 6 బెర్తులు వీరికి కేటాయిస్తారు. థర్డ్ ఏసీలో 4 బెర్తులు, సెకండ్ ఏసీలో 3 బెర్తులు రిజర్వ్ చేస్తారు. వీరిలో ఎవరు ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే వారికి ఈ బెర్తులు అనేవి ఇస్తారు. అయితే ఉచితంగానేనా అని మీకు ఒక డౌట్ అయితే రావచ్చు అనమాట. 60 ఏళ్ళు దాటిన పురుషులు, 58 ఏళ్ళు దాటిన మహిళలకు సీనియర్ సిటిజన్ కార్డును ప్రభుత్వం మంజూరు చేస్తుంది. బాయ్స్కి అంటే మగవాళ్ళకి చూసుకుంటే 60 సంవత్సరాలు, ఆడవాళ్ళకి చూసుకుంటే 58 సంవత్సరాలు. అయితే దీనికోసం గ్రామ వార్డు సచివాలయాలు దరఖాస్తు చేసుకోవాలి, లేదా జిల్లా దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ సహాయ సంచాలకులకు కార్యాలయంలో కూడా చేసుకోవచ్చు. అయితే జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న రోజే కార్డును ఇస్తారు. గ్రామాల్లో ఉన్న వారికి వారంలో కార్డు అనేది లభిస్తుంది, మంజూరు చేస్తారు. కాబట్టి ఈ కార్డు అనేది తీసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి సీనియర్ సిటిజన్స్ ఉంటారు వాళ్ళకైతే షేర్ అయితే చేయండి. నెక్స్ట్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ న్యూస్ కోసం వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది మారుస్తాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ ఇక్కడ సంతోష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.